హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. ఇల్లు కట్టుకోవడం అనేది అందరికీ ఒక కళ లాంటిది. కానీ ఆ కళ నెరవేర్చుకోవడానికి ఏ లోన్స్ పడితే ఆ లోన్స్ తీసుకొని అవి కట్టే సమయానికి వచ్చినప్పుడు తల భారం అయిపోతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కోర్టు మనకిచ్చే ఉపశమనం ఏంటి, మనం లీగల్గా ఏం చేయొచ్చు అనే వాటి గురించి ఈరోజు మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, చాలామంది ఇల్లు కట్టుకోవాలనేసి లోన్స్ వస్తున్నాయి కదా అని తీసుకుంటూ ఉంటారు. సో అది కట్టే టైం వచ్చినప్పుడు మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ థాట్స్ రావడము, ఈ రికవరీ ఏజెంట్ల హెరాస్మెంట్ తట్టుకోలేక. సో ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకున్న లీగల్ రైట్స్ ఏంటి? ఏదైతే ఇల్లుల పైన లోన్ తీసుకుంటారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్డ్ లోన్ అంటారు. ఎందుకనంటే మనం ఆ ఇంటిని కానీ ఆ స్థలాన్ని కానీ వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసి డబ్బు తీసుకుంటూ ఉంటాం. దాన్ని ఫిక్స్డ్ ఈఎంఐస్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే మొదటి రోజు నుంచే మనము ప్రిన్సిపల్ కట్టేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ 10 ఏళ్ళ తర్వాత చూస్తే కూడా మనం కట్టాల్సింది చాలా అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం తీసుకున్నంత కనిపిస్తుంది 10 ఏళ్ళ తర్వాత. అది ఎందుకు అనేది చాలామందికి క్యాల్కులేషన్ తెలీదు. ఓకే, తీసుకునేటప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అనే ఆనందంలో తీసుకుంటారు, కానీ ఆ తర్వాత ఆ లోన్ ఎంత భారం అయిపోతుంది అనేది చాలామంది ఆలోచించారు. మొదటి 10 ఏళ్ళు మీరు ఏదైతే ఇంటి లోన్ తీసుకుంటారో ఆ 10 ఏళ్ళు ఇప్పుడు ఒక లెటర్సే ఒక 20 ఏళ్ళకి మనం లోన్ పూర్తిగా తీర్చాలి అనుకున్నాం. ఓకే, 50 లక్షల రూపాయలు తీసుకున్నారు అనుకోండి. మొదటి 10 ఏళ్ళు మీరు ఆ 50 లక్షలకి ఇంట్రెస్ట్ మాత్రమే ఎక్కువ అమౌంట్స్లో కడతారు. దాంట్లో ప్రిన్సిపల్ చాలా తక్కువ క్లియర్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. అందుకే వెనక్కి తిరిగి 10 ఏళ్ళ తర్వాత చూసుకున్నప్పుడు కూడా ఏంటి, నేను తీసుకున్నది 50 లక్షలే, మళ్ళీ ఇప్పుడు నేను కట్టాల్సి ఉంది ఇంకా 50 లక్షలు ఉంది, ఇది ఎలా పాసిబుల్ అని అనుకుంటారు. 50 లక్షలు తీసుకుంటే మీరు 20 సంవత్సరాలు పెట్టుకున్నట్టయితే అది ₹1,00,00,000 అవుతుంది. సో మొదటి 10 ఏళ్ళు మీరు కట్టేది ఇంట్రెస్ట్, సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 10 ఏళ్ళు అది కట్టేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఈ ఈఎంఐ అనేది చాలా భారం అయిపోతుంది. ఒక 3-4 ఇయర్స్ వరకు వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. కానీ ఈ లే ఆఫ్స్ వల్ల కానీ లేకపోతే కెరీర్ సరిగ్గా ఉండకపోవడము, ఏదో ఫైనాన్షియల్ క్రంచెస్ రావడము, హెల్త్ పాడైపోవడము, అలా వాళ్ళకి ఖర్చు అయిపోయినప్పుడు యూజువలీ బ్యాంక్ ఏం చేస్తుంది, వాళ్ళకి డౌట్ఫుల్ ఎసెట్ అనుకున్నప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా లేదు అని అంటే అప్పుడప్పుడు 3 times ఎప్పుడైనా బౌన్స్ చేసినట్టయితే, అంటే రైట్ టైంకి పేమెంట్ చేయకుండా లేట్ పేమెంట్స్ చేసినా కానీ కంటిన్యూస్గా 3 times చేసినా కానీ అది ఎన్పిఏ కిందకి కన్వర్ట్ చేసుకుంటారు. దానికి ఒక చట్టం ఉంది. వీళ్ళు బ్యాంకర్స్కి రికవర్ చేసుకోవడానికి సెక్యూర్డ్ లోన్స్ని వీళ్ళకి సర్ఫేసీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ సర్ఫేసీ యాక్ట్ 2002 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే బ్యాంకర్స్కి లయబుల్ ఉంటారో, అంటే అప్పు తీసుకొని ఉంటారో, వాళ్ళు ప్రాపర్గా డబ్బు కట్టని పరిస్థితుల్లో మీరు వాళ్ళ ఎసెట్స్ పైనకి వెళ్ళి వాటిని ఆప్షన్ పెట్టేసి అమ్మేసుకొని అక్కడి నుంచి రికవర్ చేసుకోవచ్చు అని. సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాంకర్స్, దీనికి ఒక సెపరేట్ కోర్టు ఉంది, ట్రిబ్యునల్, దాన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు. ఆ కోర్టుని అప్రోచ్ అయ్యి మేము పలానా వ్యక్తికి ఇంత అప్పించాము, ఆయన పే చేయట్లేడు, ఈ నోటీస్ కూడా పంపించాము, ఇంకా కూడా ఆయన రియాక్ట్ అవ్వట్లేదు, సో మేము దీని పొసెషన్ మేము తీసేసుకుంటాము ఈ ప్రాపర్టీని మా చేతుల్లోకి, అండ్ మేము తనఖా పెట్టేస్తాము. అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అమ్మేయడము, లేదు అని అంటే వేలం పాటలో అమ్మేసుకొని మేము డబ్బు రికవర్ చేసుకుంటాము అని ఒక అప్లికేషన్ ఇస్తారు బ్యాంకర్స్. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బ్యాంకర్స్ ముందుగా నోటీస్ ఇవ్వకపోవడము, లేదు అంటే సడన్గా వచ్చి తాళం వేసేస్తా అనడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు భయభ్రాంతులకు లోన్ అవుతూ ఉంటారు ఎవరైతే లోన్ అవైల్ చేసుకున్నారు. సో ఈ డెటార్ అంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, మీకు నిజంగా బ్యాంకర్ లోన్ ఇచ్చిన తర్వాత మీరు లోన్ రీపే చేయనప్పుడు మీకు నోటీస్ పంపించకపోయినా, మీకు తెలియకుండా ఆప్షన్కి వేలంపాటకు వెళ్ళిపోతున్నా, ఓకే, పొసెషన్ తీసేసుకుంటాము అని అడ్వకేట్ కమిషనర్తో వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు కొంత టైం ఇవ్వాలి. ఆ టైం స్పాన్లో మీరు కోర్టును అయితే అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా కోర్టు మీరు కంప్లై చేస్తా అంటే స్టే ఇస్తుంది. ఓకే, దాని తర్వాత కొన్ని ఏళ్ళు సాగుతుంది.